హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉండాలి, అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు అన్ని పకోడీలు తినొచ్చు, కాకపోతే బెండకాయ పకోడీ ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఎవరైనా చేసిరో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చేయడం అయితే యూట్యూబ్లో చూసిన. నేను చాలా మంచిగా ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం, సింపుల్గానే ఉంది కదా, సేమ్ ఉల్లిగడ్డ పకోడీ ఎట్లా వేసుకుంటామో ఇది కూడా ప్రాసెస్ సేమ్ టు సేమ్ అంతే. అన్ని అందులో ఎన్ని మేము వేసుకుంటామో ఇందులో కూడా అన్ని అట్లనే చేసిన. నేనైతే ఫస్ట్ టైం తిన్నా, చాలా మంచిగా అనిపించింది. కొంచెం వేరే టేస్ట్ లాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ టేస్ట్. కొత్తగా ఏదైనా తినాలనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్ టైం చూసినా కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఓకే చేసుకున్న వాళ్ళకైతే ఇది ఎంత పెద్దలే అని అనుకోవచ్చు. నాకైతే ఫస్ట్ టైం తిన్నా, నేనైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇది కర్రీ అంటారా ఏమంటారో కూడా మీరే కామెంట్ చేయండి. నాకైతే కొత్తగా అనిపించింది, చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనం ఉల్లిగడ్డ పకోడీ ఎట్లా వేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని నా బెండకాయ పకోడీ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.